శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఇప్పటి వరకు 12వ అధ్యాయం నిన్ననే సమాప్తమైంది. అయితే 13వ అధ్యాయంలోకి వెళ్ళే ముందు ఈ 12వ అధ్యాయం యొక్క సమ్మరి అంటే సంక్షిప్తంగా ఆ యొక్క సారాంశం మనము పట్టుకోవాలి. ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మనకు శ్లోకాలు కంఠస్థ అయ్యాయా లేదా అది సెకండరీ. అసలు వాస్తవానికి భక్తి యొక్క స్వరూపం, అందులో భక్తిలో ఎక్కడి నుండి మనం ప్రారంభిస్తాము, ఏ స్థితికి ఏ లెవెల్లో చేరుకోవాలి, దేనిని ఉత్తమమైన భక్తి అని విషయాలు మనము చాలా వివరంగా చూసాము. ఇంత చక్కగా ఇంక వేరే ఏ గ్రంథములో కూడా మనకి ఉండదు. ఉపనిషత్తుల్లో ఇంత వివరంగా ఉండవు. అంటే అన్నిట్లో కూడా ఉపాసన ఉంటుంది కానీ ఇంత ఒక క్రమబద్ధంగా ఇంక వేరే ఏ టెక్స్ట్ ఏ గ్రంథంలో కూడా మనకి దొరకదు. అయితే మనం ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి. మొదటి 6 అధ్యాయములలో మనం ఏం చెప్పాము, జీవుని యొక్క స్వరూపం ఏమిటి దాని మీద ఫోకస్ పెట్టారు. పెట్టి దానిని తెలుసుకోవడానికి కర్మయోగము అని చెప్పారు. ఆ కర్మయోగము ద్వారా మన యొక్క మానవ ప్రయత్నం అనేది చాలా అవసరము అని ఈ 3 విషయాలు మొదటి 6 అధ్యాయాలలో మనము చూసాము. 7 నుండి 12వ అధ్యాయం వరకు అంటే 2వ షట్కము అంటారు. ఇక్కడ ఏమిటి, ముఖ్యంగా భగవంతుని యొక్క స్వరూపం ఏమిటి, తరువాత ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని మనం అనుభూతిలోకి తెచ్చుకోవాలంటే ఉపాసన లేదా భక్తి అని పెట్టారు. సో ఉపాసన అంటే ఆ ఈశ్వర స్వరూపాన్ని తెలుసుకొని ధ్యానించడం. దాంట్లో 2 రకాలు ఉంటాయి. స్వరూప తత్వజ్ఞానము, ఈశ్వర స్వరూప జ్ఞానము 2 తెలిసి కూడా ధ్యానం చేస్తే దాన్ని నిధిధ్యాసనం అంటారు. ఆ జ్ఞానం లేకుండా కూడా చేస్తే దాన్ని ఉపాసన ధ్యానము అంటే అది అంతఃకరణ శుద్ధి ఇస్తుంది, ఏకాగ్రత కూడా కలిగిస్తుంది, అంటే యోగ్యత ఇస్తుంది. దేనికి, జ్ఞానయోగముకి యోగ్యత ఇస్తుంది ఉపాసన ధ్యానము అని 6 అధ్యాయాలు మనం చూసాం. ఇప్పుడు భగవంతుని యొక్క స్వరూపం తెలుసుకొని దానిని ధ్యానించడాన్ని ఉపాసన భక్తి. చివరికి మన కర్తవ్యం ఏమిటంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడం, అంటే సంపూర్ణ శరణాగతి
ఇందులో కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మనము సాధారణంగా మనం వ్యక్తుల మధ్య పెట్టుకున్నాం అనుకోండి సంబంధాలు. ఒకరి మీద మనకి ఒక ప్రేమ ఏదైనా కలగాలంటే వారిని మనం గౌరవించాలన్నా, వారిని ఆరాధించాలన్నా, వారిని ప్రేమించాలన్నా ఇలాగ చూచిన వెంటనే మొట్టమొదటిసారి అన్నీ కలగవు. వాళ్ళ గురించి తెలియాలి. అప్పుడు వారి యొక్క గొప్పతనం తెలిసాక వారిపైన మనకి ప్రేమ గౌరవం కలుగుతుంది, పెరుగుతుంది. సేమ్ అదే విధంగా మనము భగవంతుని గురించి ఏమీ తెలియకుండా భక్తి చేయండి, ఆరాధించండి, పూజించండి అని అంటారు. ఇక్కడే మనం విఫలం అవుతున్నాం. మన పిల్లలకి మనం ఇప్పటివరకు ఏం చెప్తున్నామంటే, మీరు పూజించండి అంటున్నారు తప్ప నిజంగా భగవంతుని యొక్క గొప్పతనం ఏమిటి స్పష్టంగా మనం చెప్పట్లేదు. అందుకే మన భక్తిలో డొల్లతనం ఉంటుంది. కాబట్టి ఈశ్వర జ్ఞానం వినా, అంటే ఈశ్వర జ్ఞానం లేకుండా, భగవంతుని యొక్క జ్ఞానం తెలియకుండా భగవంతుని పైన భక్తి ఆరాధన నిజమైనది కలగదు, న సంభవతి అంటారు. అందువలన ఇప్పుడు కృష్ణ పరమాత్మకు స్పష్టంగా తెలుసు. అందుకే 7, 8, 9, 10 ఈ మొత్తం ఈ అధ్యాయాలన్నింటిలో ఈశ్వరు యొక్క స్వరూపము, ఆయన యొక్క విభూతులు ఇవన్నీ స్పష్టంగా వివరించిన తరువాత ఆ ఈశ్వరుని పైన మనకి భక్తి కలుగుతుందన్నమాట. ఆ కోణంలో ఈ అధ్యాయము స్టార్ట్ అయింది. ఎలా అయింది మనం చూసాం. 10, 11 అధ్యాయాలలో ఏమిటి, ఈశ్వరుని యొక్క ముఖ్యమైన విభూతులు నాకు కావాలి అని అడిగాడు అర్జున. ఎందుకు? నేను జగత్తంతా ఈశ్వర వ్యాపించి ఉన్నప్పటికీ ఆయన యొక్క ముఖ్యమైన విభూతుల ద్వారా నేను ధ్యానం చేయడానికి ఉపయోగపడుతుంది అని అడిగారు. సో అప్పుడు మనం చూసాం, ఈ సృష్టి అన్ని విభూతులలో ఒక్కొక్క విభూతుల్లో నేనే ఉన్నాను అని చెప్పుకుంటూ వచ్చారు భగవాన్. చివరికి మొత్తం విభూతులైతే ఓకే, కానీ ఈ జగత్తంతా నీవే ఉన్నావు కాబట్టి విశ్వరూపంగా నాకు ఒక్కసారి నీ యందు ఆ విశ్వరూపం దర్శించే ఆ మహాభాగ్యం కలిగించవలనని ప్రార్థించారు. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. విభూతులు అంటే ఈ జగత్తంతా ఉన్న పంచభూతాత్మకము, నక్షత్ర మండలాలు, గ్రహాలు, సర్వ ప్రాణికోటి, సమస్తము జగత్తు, దీనిని విభూతులు అంటారు కదా. ఇవన్నీ కూడా బీజ అవస్థలో ఉన్నటువంటి యోగ శక్తి ద్వారా దర్శించడాన్ని ఏకస్తములో, అంటే కృష్ణ యొక్క ఒకే పాయింట్ దగ్గర సర్వ విశ్వరూపాన్ని మనము దర్శించాలి. ఈ దర్శించడానికి అర్జునుడు ప్రశ్నతో, అంటే ప్రశ్నతో అడగడం, రిక్వెస్ట్, ప్రార్థనతో స్టార్ట్ అవుతుంది. ఏంటి? ఇది మొత్తం చూపెట్టిన తర్వాత విశ్వరూపాన్ని దర్శించారు. ఎలా అంటే దివ్య చక్షువు ఇచ్చారు. ఏంట దివ్య చక్షువు? మన మనస్సులో అహంకార మమకారాలు రాగద్వేషాలతో ఉన్నంత వరకు మనము ఈ జగత్తుని ఈశ్వర స్వరూపంగా అనుభూతి చెందలేము. అందువలన ఏ అర్జున, ఈ రాగద్వేషాలతో ముడిపడి ఉన్నటువంటి నీ యొక్క నేత్రములతో సాధ్యం కాదు. కాబట్టి తాత్కాలికంగా నీ మనస్సుని అత్యంత ప్రశాంతతగా నా సమక్షంలో జరుగుతుంది. తద్వారా నువ్వు ఈ జగత్తునే ఈశ్వర స్వరూపంగా, విశ్వరూపంగా దర్శించన్నారు. దర్శించిన తర్వాత ఆయనకి 3 అనుభవాలు దొరికాయి. ఏంటి? మొదటి ఆశ్చర్యం, ఆశ్చర్యం తర్వాత రెండవసారి భయం, భయం తర్వాత మూడవసారి భక్తి, అపారమైన భక్తితో కూడిన శరణాగతి. అప్పుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే అర్జునుడు, ఈ మొత్తం నీ యొక్క సగుణ విశ్వరూపాన్ని ధ్యానిస్తున్న వారు గొప్ప వాళ్ళ, లేకపోతే
నీ యొక్క నిర్గుణ ఈశ్వర స్వరూప తత్వాన్ని అంటే ఆత్మ ఆత్మస్వరూపంగా ధ్యానించేవారు గొప్పవారా అని ప్రశ్నించాడు మొదటి శ్లోకం. ఏవం సతతయుక్తాయే భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగ విత్తమాః. ఈ శ్లోకం అర్జునుడు అడిగాడు. ఏమని? నిరంతరము ఈ జగత్తంతా నీ స్వరూపంగానే సగుణ ఈశ్వర అంటే విశ్వరూపమే గాని సగుణ ఈశ్వర అంటే మాయాశక్తి సైతంగా ఉన్నటువంటి పరమాత్మ. ఈ విశ్వరూపాన్ని నిరంతరం ధ్యానించేవాళ్ళు, ఈ భక్తి చేసేవాళ్ళు గొప్పవారా? మరి అక్షర ఉపాసనం నిర్గుణ ఈశ్వర ఉపాసన ధ్యానంతో కూడిన భక్తి గొప్పవాళ్ళ అడిగాడు. అయితే మీ అందరికీ తెలుసు ఈ ప్రశ్న అనేది సరైన ప్రశ్న కాదు, తప్పు ప్రశ్న. కానీ భగవాన్ ఏంటి కొట్టి పారేయలేదు. ఏం ప్రశ్న అడుగుతున్నావయ్యా, ఇంతవరకు చెప్పినా ఏం నీకు అర్థం కాదా, సగునికి నిర్గునికి మధ్యన రెండు పోటీ పెడతావేంటి అని విసుక్కోలేదు. మనమైతే విసుక్కుంటాం సాధారణంగా, చెప్పింది ఎన్నిసార్లు చెప్తామయ్యా అని. కానీ భగవాన్ ఏమంటున్నారంటే సగుణ భక్తి చేయకుండా నిర్గుణ భక్తి అసంభవం, అసాధ్యం. నిర్గుణ భక్తికి అంటే నిర్గుణ ఈశ్వర ఆత్మస్వరూపంగా చేరుకోకుండా సగుణ భక్తి దగ్గరే ఆగిపోతే అది ఇన్కంప్లీట్, అసంపూర్ణం అంటారు. అందువలన భగవాన్ ఏమంటున్నారంటే మొట్టమొదటిసారిగా ఈ సగుణ విశ్వరూప ఈశ్వర ధ్యాన ఉపాసన భక్తి ఎవరైతే చేస్తున్నారో వారు గొప్పవాళ్ళు, ఉత్తములు. యుక్తతమా మతాహ, వారు శ్రద్ధాభక్తితో నిరంతరము ఈ విశ్వరూపాన్ని అంటే అష్టమూర్తి ఈశ్వర స్వరూపాన్ని ఎవరైతే నిత్య నిరంతరం ధ్యానిస్తారో వారు ఉత్తములే. మరి రెండో ప్రశ్న, ఈ నిర్గుణ ఈశ్వర ఉపాసన ధ్యానం చేసేవాళ్ళు సగుణ ఈశ్వర ఉపాసన ధ్యానం చేసేవాళ్ళు రెండిట్లో ఎవరో గొప్పని ప్రశ్న అడిగారు. ప్రశ్న మర్చిపోకూడదు మనం. కృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు? ఈ ప్రశ్న ఎలా ఉందంటే 10వ తరగతి చదివిన వారు గొప్ప, పీజీ చేసి పిహెచ్డి చేసిన వారు గొప్ప, అలా ఉంది ప్రశ్న. ప్రశ్న బాగలేదు. 10వ తరగతి చదివిన తర్వాతనే పై చదువులకు వెళ్ళాలి. సో ఇక్కడ సగుణ ఈశ్వర ధ్యాన ఉపాసన చేసిన తర్వాతనే నిర్గుణ ఈశ్వర ఉపాసన ధ్యానంలోకి వెళ్ళాలి. ఈ రెండింటిలో కంపేర్ చేయకూడదు. మనము వంట వండాలా, భోజనం చెయ్యాలా అంటే కుదరదు. వంట ముందు వండాలి, తర్వాతే డైనింగ్ హాల్కి వెళ్ళి భోజనం చెయ్యాలి. కాబట్టి ఇది కాదు. మార్కెట్కి వెళ్ళి మనం కూరగాయలన్నీ తేవాలా, వంట వండాలంటే ఇది ఇలా ఏం కంపారిజన్ అండి? తప్పు కంపారిజన్, పోలికకు సరైనది కాదు. కాబట్టి భగవాన్ ఏమంటున్నారంటే సగుణ ఈశ్వర ఉపాసన ధ్యానం చేసే వాళ్ళు గొప్ప వాళ్ళే. మరి నిర్గుణ సంగతి ఏంటి? వాళ్ళు నా స్వరూపాన్నే పొందుతారు అని చెప్తాడు తర్వాత శ్లోకాలు. ఎందుకు? ఉపనిషత్తు ఏం చెప్తుందంటే యద్వాచ అనభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం యదిదముపాసతే. ఏమంటున్నదంటే శ్రోత్రం అంటే మనం చెవులు, వినికిడి శక్తి వెనక ఆ ఈశ్వర పరమాత్మ ఎరుక, తెలివి శక్తి ఉంది, ప్రజ్ఞ. చూపు వెనక చూపు, వినికిడి వెనక వినికిడి, టేస్ట్ వెనక ఆ యొక్క శక్తి. సో ఈ విధంగా మాటల వెనక మాట్లాడుతున్నాం కదా. దేని వలనైతే మాట్లాడగలుగుతున్నామో యద్వాచ అనభ్యుదితం, దేని వలనైతే మాట్లాడుతున్నామో ఆ మాటలు దాని గురించి చెప్పలేవు. మనుసాన మనుతే ఏనాహుర్ మనోమతం అంటే మనస్సు దేని వలనైతే పనిచేస్తుందో ఆ మనస్సు దాని గురించి చెప్పలేదు. ఏ కరెంటు వలనైతే బల్బు వెలుగుతుందో
ఆ వెలుగుతున్న బల్బు కరెంటుని చెప్పలేదు, తెలియజేయలేదు. కాబట్టి తదేవ త్వం బ్రహ్మ, అదే బ్రహ్మ, అది త్వం, నువ్వే అయి ఉన్నావు, తత్వమసి. అంతేగాని నా ఇదం యదిదముపాసతే, అది తప్ప నువ్వు ఏ సగుణ రూపాన్ని ఉపాసన చేసినా అది అల్టిమేట్ ఈశ్వర కాదు, బ్రహ్మ కాదు, ఆత్మ కాదు అని చెప్పారు. అందువలన ఇప్పుడు మనం ఏం చేయాలి? భగవాను ఈ భక్తి అనేది ఒక సాధనం కాదు, భక్తి అనేది ఒక సాధనం కాదు. మరి ఏంటి స్వామి? భక్తి అనేది ఒక సమూహం, ఒక సముదాయం. అంటే సూపర్ మార్కెట్లో అనేక వస్తువులు ఉంటాయి. సూపర్ మార్కెట్ అనేది ఒక భక్తి అనుకుంటే అందులో అనేక వస్తువులు ఉంటాయి, అనేక సాధనలు ఉంటాయి. అదేవిధంగా ఒక యూనివర్సిటీ, విశ్వవిద్యాలయం ఒక భక్తి అనుకుంటే అందులో అనేక సబ్జెక్టులు ఉంటాయి. ఆ సబ్జెక్టులు అన్నిటిలో కంటే డాక్టరేట్, పిహెచ్డి చేయడం అనేది అన్నిటికంటే ఉన్నతమైనటువంటి చదువు అన్నమాట విశ్వవిద్యాలయంలో. అందువలన ప్రతి ఒక్కడికి కామనగా ఆ విశ్వవిద్యాలయం ఎలాగైతే ఉంటుందో భక్తి కూడా అలాంటి కామన్ ప్లాట్ఫామ్ అంటారు. అయితే ఈ భక్తి 5 రకములుగా ఉంటుంది అని చెప్పారు భగవాన్. అంటే శ్రీకృష్ణుడి యొక్క కొత్త ప్రణాళిక సొంత కాదు, ఇది వేదములలోనే ఉన్నది. ఎలా ఉన్నది? వేదములలో 3 భాగములుగా ఉన్నది భక్తి. ఎలాగంటే కర్మ లక్షణ భక్తి, అంటే కర్మయోగము, కర్మయోగ భక్తి. రెండవది ఉపాసనా భక్తి, ఉపాసనా భక్తి. 3 జ్ఞానయోగ భక్తి. ఈ 3 రకాలుగా వేదముల్లో ఉన్నది. అయితే ఈ 3 రకాలని అందుకోవడానికి సమస్త ఈ ప్రజానీకానికి, అంటే మారుతున్న దేశకాల పరిస్థితుల్లో ఈ 3 భక్తుల్ని మనము అందుకోలేకపోతున్నాం. కాబట్టి వీటిని 5 భాగములుగా, 5 మెట్లుగా విభజించారు. మీ అందరికీ తెలుసు, కొందరు ఇంట్లో వెళ్ళేటప్పుడు ఎత్తుగా మెట్లు ఉంటాయి. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఎత్తుగా ఉన్నదాన్ని 2 మెట్లు చేస్తారు అంతే. అప్పుడు తేలిగ్గా మనము ఎక్కొచ్చు, పెద్దవాళ్ళకి కష్టం అవుతుంది కాబట్టి. ఆ విధంగానే ఈ కర్మయోగ భక్తిని 2 మెట్లుగా, 2 భాగములుగా విభజించారు. తరువాత ఉపాసన యోగ భక్తిని 2 విధములుగా విభజించారు. జ్ఞానయోగ భక్తిని ఒకటిగానే ఉంటుంది, దానికి విభజించడానికి కుదరదు. ఇప్పుడు ఎన్ని అయినాయి? 2 + 2 + 1 5 అయినాయి. ఇది భక్తి యోగం అంటే 12వ అధ్యాయం యొక్క ఇప్పుడు ఓవరాల్గా ఉన్నది. అయితే మొదటి మెట్టు ఏమిటి అంటే, మనకి సహజంగా కోరికలతోనే అనేక జన్మల నుండి వచ్చినటువంటి సంస్కారముతో నేను అసంపూర్ణుడును అనే భావనతో కోరికలు ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీరు కోరికలు వదిలేయండి అన్నాం అనుకోండి, వాళ్ళు కోరికలు వదలరు. దేన్ని వదులుతారు? మనల్ని వదిలేసిపోతారు. కాబట్టి కృష్ణ పరమాత్మ చాలా స్పష్టంగా తెలుసు. అందువలన మీరు కోరికలు విడిచిపెట్టాల్సిన పని లేదు. అమ్మయ్య, ఇదేదో బాగుంది, అందుకే ఎక్కువ ఫాలోవర్స్ ఉంటారు అన్నమాట ఇలాంటి వాటికి. మీరు కోరికలు పెట్టుకోవచ్చు, మీరు వైరాగ్యం అక్కర్లేదు అని చెప్తుంటారు కొంతమంది. కాబట్టి కోరికలు ఉంచుకోండి, పర్వాలేదు. అయితే మరి ఎలా భక్తి ఎలా అవుతుంది అంటే, ఆ కోరికలని ధర్మబద్ధంగా మీరు కర్మలు చెయ్యాలి. ఆ కోరికల కోసము ధర్మ విరుద్ధంగా చేయకూడదు. ధర్మ అవిరుద్ధ అంటే ధర్మానికి విరుద్ధం కాకుండా చేసి ఆ వచ్చిన ఫలితం వస్తుంది కదండి. మనం కర్మలు చేసిన, ఏది చేసినా ఆ ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా అనే ఒక్క భావనతో స్టార్ట్ చేయండి, అది భక్తి అవుతుంది. అంటే మొట్టమొదటి మెట్టు ఏమిటంటే, సకామంగా అంటే కోరికలతో చేసినటువంటి ఈ కర్మలను, ఆ రిజల్ట్ని ఈశ్వర ప్రసాదంగా భావనతో ప్రారంభించిన దానిని
సకామ కర్మయోగ భక్తి మొదటి మెట్టు. రెండవ మెట్టు ఏంటంటే కోరికలు లేకుండా నీ యొక్క కర్తవ్య సత్కర్మలని చేస్తున్నప్పుడు కూడా ఈశ్వరార్పణ బుద్ధితో నువ్వు చేసి వచ్చిన ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా భావన చేసుకుంటే దానిని నిష్కామ కర్మయోగ భక్తి అంటారు. ఇవి 2 స్టెప్లు అయిపోయినాయి. మరి ఉపాసన యోగ భక్తి అంటే 2 స్టెప్లు ఏంటి స్వామి అంటే, మొట్టమొదటిసారిగా మనం ఇంతవరకు కర్మలు అనేవి బహిర్ముఖంగా జరుగుతుంటాయి. నువ్వు ఎంత బహిర్ముఖంగా వెళ్తే అంత దూరంగా వెళ్తున్నట్టు ఈశ్వరు కంటే, భగవంతుడి కంటే. అందువలన అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అని లలితా సహస్రనామంలో చెప్పినట్టు అంతర్ముఖములోకి మనం ప్రయాణించాలి. అంటే మొదటి మెట్టు ఏంటి? సర్వవ్యాపి విశ్వరూపంగా ఉన్న ఈశ్వరుని మనము ధ్యానము ఉపాసన చెయ్యలేము కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఏకరూప ఈశ్వరుని అనగా మీ ఇష్ట దేవతని ఏదో ఒక ఏకరూపాన్ని మీరు ఎంచుకోవచ్చు. ఒక ప్రతిమ గాని, ఒక గుర్తు గాని. భారతదేశం అంతటినీ మనం ఒక్కసారి పూజించలేము కాబట్టి దానికి ప్రతీకగా ఒక జెండాను పెట్టుకుంటాం, భారతీయ జాతీయ జెండా. అదే విధంగా ఒక శివ, విష్ణు, రామ, కృష్ణ, దేవి, గణపతి, సూర్య, సాలగ్రామ, శివలింగము ఏదో ఒకటి పెట్టుకొని మనం ఏకరూప ఉపాసన యోగ భక్తి ప్రారంభిస్తాం. ఇది 3వ మెట్టు. మరి దీంట్లో 4వ మెట్టు ఏంటి అంటే ఏకరూప ఈశ్వర నుండి విశ్వరూపంగా అనేక రూప ఈశ్వర అంటే సకల పంచభూతముల్లో, నక్షత్రాలు, గ్రహమండలాలలో మొత్తం యావత్ ప్రాణికోటిలో సర్వము పరమాత్మనే దర్శించాలి. 10వ అధ్యాయము 11వ అధ్యాయం చెప్పినట్లుగా ఈ విధంగా అనేక రూప ఈశ్వర ఉపాసన ధ్యాన భక్తి చేస్తే దీన్ని 4వ మెట్టు అంటారు. ఇక్కడ మీకు కలిగినటువంటి లాభాలు ఏమిటంటే కర్మయోగ భక్తి ద్వారా మీ అంతఃకరణ శుద్ధి జరుగుతుంది. ఉపాసన యోగ భక్తి ద్వారా మీలో ఏకాగ్రత మరియు విశాలత, మనస్సు యొక్క విశాల భావం కలుగుతుంది. ఏకరూప ఈశ్వర ఉపాసన భక్తితో ఏకాగ్రత సిద్ధిస్తుంది. విశ్వరూప ఈశ్వర భక్తి జ్ఞానంతో దాంతో మనస్సు యొక్క విశాలత అంటే వసుధైవ కుటుంబకం అనే ఒక భావన భక్తి పెరుగుతుంది. అప్పుడు మీరు సిద్ధమయ్యారు కాబట్టి మీ పుణ్యము ఎప్పుడైతే ఫలిస్తుందో మీకు ఒక సమర్థవంతమైనటువంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు మీకు తారసపడేటట్లు ఆ ఈశ్వర అనుగ్రహం ద్వారా కలుగుతుంది. అప్పుడు మీరు జ్ఞానయోగ భక్తిలోకి ప్రవేశిస్తారు. 5వ మెట్టు, చివరి మెట్టు. దాంట్లో ఎలా ఉంటాయి అంశాలు? శ్రవణము ఉంటుంది అన్నమాట. అందువలన మీరు స్టార్టింగ్లో మొత్తం పూర్తిగా శ్రవణం చెయ్యాలి. శ్రవణములో మీరు సంశయాలు ఉన్నా అడగకూడదు వెంటకెంట. శ్రవణం పూర్తిగా మీరు చేసిన తరువాత మీకున్నటువంటి సంశయాలు ఏవైతే ఇంకా మిగిలి ఉంటాయో వాటిని నివృత్తి చేసుకోవాలి. దానిని మననము అంటారు. శ్రవణము మననము తర్వాత మీకు స్పష్టమైనటువంటి ఆ జ్ఞానం మీకు కలుగుతుంది. కానీ అది మీ స్వరూపములో జీర్ణం అవ్వాలి. నరాలలో, ప్రతి భావనలో, ప్రతి ఆలోచనలో, ప్రతి మాటలో, ప్రతి యాక్షన్లో కూడా ఆ పరమాత్మ తత్వజ్ఞానం ప్రకటం అవ్వాలి. దానికోసము ఎలాగైతే టీ కప్పు అడుగు భాగములో మనం పంచదార వేసినప్పటికీ టీ చప్పగా ఉంటుందో ఈ జ్ఞానము కూడా మీలో ఆ పంచదార వలె ఉంటుంది. అయితే మనం ఏం చేయాలి? స్పూన్ తీసుకుని ఇలా కలపాలి. దానినే నిధిధ్యాసనముతో కూడిన భక్తి. దీనిని జ్ఞానయోగ భక్తి. ఇప్పుడు 12వ అధ్యాయాన్ని వివరంగా విభజించారు భగవాన్ శ్రీకృష్ణ. ఏమిటవి? 1 నుండి
శ్లోకం వరకు మనం ఏం చూసాము? అర్జునుడి యొక్క ప్రశ్న అడిగారు, సగుణ ఈశ్వర ధ్యానం చేసే భక్తులు గొప్పవాళ్ళ, నిర్గుణ అక్షర ఉపాసన భక్తి చేసిన వారు గొప్పవాళ్ళంటే 2వ శ్లోకంలో భగవాన్ ఏమన్నారంటే సగుణ ఈశ్వర భక్తి చేసిన వాళ్ళు ఉత్తములే అన్నారు. అమ్మయ్య, బాగుంది. మరి నిర్గుణ ఈశ్వర అక్షర ఉపాసన చేసే భక్తుల సంగతి ఏంటి? వాళ్ళు నన్నే పొందుతారు అన్నారు. అయితే నిర్గుణ ఈశ్వర ఉపాసన భక్తి సంబంధించి శ్లోకము 3 నుండి 5వ శ్లోకం వరకు చెప్పారు. అంటే 3, 4, 5 ఏంటది? ఫస్ట్ ఆ నిర్గుణ ఈశ్వర యొక్క లక్షణాలు చెప్పాలి. ఏంటవి? అక్షరం అంటారు కదా, దాన్ని అవ్యక్తము. అవ్యక్తం అంటే ఇంద్రియములకు మనసుకి గోచరం కానిది. అనిర్దేశ్యము, నిర్వచించలేము. అయితే ఇంకొకటి ఏంటంటే అచింత్యం, మనసుకు కూడా అందదు. అయితే మరి లేదంటారా? ఉన్నది. ఎలా? సర్వత్రగం, సర్వము వ్యాపించి ఉన్నది. ఇంకెలా ఉంది? కూటస్థం. మీ కూటస్థం అంటే తెలుసు. మనకి కార్పెంటరు, మన బంగారం షాపులో ఉన్నటువంటి ఆ యొక్క వడ్రంగులు ఉంటారు కదండి, వాళ్ళు గోల్డ్ స్మిత్ అంటారు. సో ఈ ఎవరైతే వడ్రంగులు ఉంటారో వాళ్ళ దగ్గర కూటము అనే ఒకటి ఉంటుంది అనమాట, దిమ్మ లాంటిది. దాని మీద అన్ని ఆభరణాలకి కొట్టి మార్పులు చేస్తారు, కానీ ఆ దిమ్ములు ఎటువంటి మార్పు ఉండదు. దాన్ని కూటస్థం అంటారు. అందువలన ఈ కూటస్థం అనే పరమాత్మ యందు అనేక చిత్ర విచిత్ర మార్పులు కలుగుతున్న జగత్తు ప్రకటమవుతుంది. కాబట్టి దాన్ని కూటస్థం అంటారు, ఈ అక్షర పరమాత్మ, నిర్గుణ పరమాత్మ. మరి ఎలాంటిది అది? అచలం. అంటే 3వ శ్లోకంలో అచలం అని చెప్పారు. అచలం అంటే మీకు తెలుసు, ఎటువంటి కదలిక లేదు. ఎందుకు కదలిక లేదు? ఉన్నదే ఒక్కటి, సర్వ వ్యాపించి ఉన్నది. ఎక్కడి నుండి ఎక్కడ కదులుతుంది? ఇప్పుడు నేను మలక్పేటలో ఉన్నాను అనుకోండి, నేను అమీర్పేటకి కదులుతున్నాను, వెళ్తున్నాను. మలక్పేటలో ఉన్నాను, అమీర్పేటలో ఉన్నాను. 2 దగ్గరలో ఉంటే మలక్పేట నుండి అమీర్పేట ఎలా వెళ్ళగలను? వెళ్ళలేను. కాబట్టి సర్వవ్యాపింగా, సర్వగతంగా ఉన్నది కాబట్టి అచలం. అదేవిధంగా ధ్రువం. అంటే ధ్రువం అంటే ఈ పరమాత్మలో ఎటువంటి మార్పులు లేవు. ధ్రువంగా అంటే స్థిరంగా, స్థితంగా. సో ఈ విధంగా మనకి ఈ పరమాత్మ యొక్క లక్షణమును చెప్పారు. లక్షణం చెప్పారు కరెక్టే. మరి దాన్ని ఉపాసనా భక్తి చేయాలంటే యోగ్యత ఉండాలి కదా. ఎటువంటి లక్షణాలు ఉండాలి మనకి అంటే సన్నియమ్యేంద్రియ గ్రామం. అంటే పూర్తిగా ఇంద్రియ సమూహం అంతా కూడా మన స్వాధీనములో ఇంద్రియ నిగ్రహం కావాలి. సర్వత్ర సమబుద్ధయ. అంటే ఈ సమత్వ బుద్ధి ఏమిటి? యోగస్థాకురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే అని చెప్పారు 2వ అధ్యాయంలో. యోగం అంటే అంటే మీకు ప్రాప్తించినా ప్రాప్తించకపోయినా లాభము నష్టము, జయము అపజయము, మానము అవమానము, ఈ ద్వంద్వాలు కలుగుతుంటాయి మనకి. ఈ 2 కలిగినప్పుడు కూడా సాక్షిగా మీరు ఉంటూ సమదృష్టి కలిగి ఉన్నప్పుడు దానిని సర్వత్ర సమబుద్ధయ, సమబుద్ధి కలిగి ఉండడం అంటారు. అలా ఉంటూ సకల ప్రాణుల యందు మీరే అంటే ఆత్మస్వరూపమే ఒక పూసల వెనక దారం వలె ఉన్నది కాబట్టి మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ ఈశ్వర సర్వభూతానం హృద్దేశేర్జున తిష్టతి. అంతర్యామిగా ఉన్నది కాబట్టి సకల ప్రాణులకి మనము హింస చేయలేము. అంటే సకల ప్రాణుల యొక్క హితము కోరుకుంటూ ఉంటాం. దానినే సర్వభూత హితే రతాహ అంటారు.
అంటే ఇంద్రియములు మనస్సు నిగ్రహించుకోవాలి. మనస్సు బుద్ధి రెండు విధములుగా వెళ్లకుండా ఆ సమత్వం కలిగి ఉండాలి. సకల ప్రాణుల యొక్క హితము కోరుతూ సకల ప్రాణుల యందు ఆ దయతో ఆ యొక్క కరుణతో నిండిపోయిన హృదయం గలవారు ఏమవుతుంది? తే ప్రాప్నువంతి మామేవా, వాళ్ళు నన్నే పొందుతున్నారు. అంటే ఏమిటంటే ఉప్పు బొమ్మ సముద్రములో కలిసిపోయి నీటినే పొందినట్టు మీరు పరమాత్మలో లయమైనప్పుడు నేను అనే వ్యక్తిత్వం, ఆ వ్యక్తి, ఆ ఇండివిజువాలిటీ మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. అందువలన అంటే ఎవరైతే ఈ విధంగా అక్షర స్వరూపాన్ని తెలుసుకొని ధ్యానిస్తారు, ఎలా ధ్యానిస్తారు? కేవలం అహమస్మి చిదానంద రూప శివోహం శివోహం. దీన్ని అక్షర ఉపాసన ధ్యానం అంటారు. జ్ఞానయోగ భక్తి అని కూడా అంటారు. వాళ్ళు ఏమవుతుంది చివరికి? అంటే వాళ్ళు మాం నన్ను అంటే నిర్గుణ పరమాత్మ ప్రాప్నువంతి ఏవ ఖచ్చితంగా నన్నే పొందుతారు అన్నారు. మరి సగుణ ఉపాసన భక్తులు ఉత్తములు, గొప్పవాళ్ళు, నిర్గుణ ఉపాసన ధ్యానం చేసే భక్తులు నన్నే పొందుతారు అన్నారు. చూసారు ఇది? అయితే ఇక్కడ ఇంకొక ప్రశ్న వస్తుంది, అందరికీ ఇది సాధ్యమేనా అని డౌట్ వస్తుంది. అప్పుడు స్వయంగా భగవాన్ ఏమంటున్నారంటే అందరికీ ఇది సాధ్యం కాదు. ఎందుకు? క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్త చేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఎందుకంటే ఈ స్థూలంగా ఉన్నటువంటి భౌతిక ప్రపంచము, భౌతిక దేహం పైన అభిమానం ఉన్నవారికి అవ్యక్త స్వరూపమైనటువంటి నిర్గుణ ఈశ్వర స్వరూపము యందు ఉపాసన ధ్యాన భక్తి అనేది చాలా కష్టము, అత్యంత క్లేశముతో కలిగి ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ దేహాభిమానం ఉన్నంత వరకు మీరు ఆ యొక్క నిర్గుణ అక్షరమైనటువంటి ఆత్మస్వరూపంలోకి మీరు ధ్యానించలేరు. అధికమైనటువంటి క్లేశాలు. అందువలన ఈ యోగ్యత నేనేం చెప్పాను? 4 మెట్లు. అంటే సకామ కర్మయోగ భక్తి, నిష్కామ కర్మయోగ భక్తి, ఏకరూప ఈశ్వర ఉపాసన భక్తి, అనేక రూప ఈశ్వర భక్తి. ఈ 4 పాస్ అయిన వాళ్ళు మాత్రమే అక్షర ఉపాసన భక్తి లేదా జ్ఞానయోగ భక్తి చేయగలుగుతారు అని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన అది చేయకుండా ఎవరైనా సరే నేను కూడా ఆత్మధ్యానం చేస్తాను కూర్చుంటే వాళ్ళకి మిగిలేది దుఃఖమే. గతి దుఃఖము, అవ్యక్తాయి గతిర్దుఃఖం దేహవద్భి అవాప్యతే. దేహాభిమానం కలిగి ఉన్న వాళ్ళకి మిగిలేది దుఃఖమే, ఆనందం కాదు. ఇక్కడ వరకు 5వ మెట్టు చెప్పారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే భగవాన్ శ్రీకృష్ణ కింద మెట్టు నుండి వెళ్ళడం లేదు, పైనుండి వస్తున్నారు. ఇది 5వ మెట్టు అండి. దీనికి మీరు యోగ్యతలు అయి ఉన్నారా? భగవాన్ నాకు కొంచెం కష్టంగా ఉన్నది అన్నాడు అర్జునుడు. సరే అర్జున, నువ్వేం చింత చేయక్కర్లేదు. ఎందుకు? నీకు 4వ మెట్టు నుండి ఇప్పుడు చెయ్యు అన్నారు. 4వ మెట్టు ఏంటి? విశ్వరూప ఈశ్వర ఉపాసనా భక్తి. దానిని 6 నుండి 8వ శ్లోకం వరకు చెప్పారు. ఏం చెప్పారండి? 6 నుండి 8వ శ్లోకం వరకు విశ్వరూప ఉపాసన భక్తి గురించి చెప్పారు. ఏంటది? ఏతు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే. చూసారా? అంటే మొత్తం సకల కర్మలన్నీ నిస్వార్థంగా, నిష్కామంగా నీ యొక్క కర్తవ్య కర్మలన్నింటినీ కూడా లోక కళ్యాణం కోసము. లోక కళ్యాణం అంటే మీ కళ్యాణం కూడా అందులో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేసిన ప్రతి ఒక్క కర్మ కూడా
ఈశ్వరార్పణ బుద్ధితో, పూజతో, భావంతో చేస్తూ వచ్చిన ప్రసాదాన్ని ఈశ్వర ప్రసాదంగా స్వీకరించాలి. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబస ఈశ్వరార్పితం నేచ్చయా కృతం చిత్తశోధకం ముక్తి సాధకం. రమణ మహర్షి ఉపదేశారంలో చెప్పినట్టుగా ఇవన్నీ కర్మయోగంలో నిష్కామ కర్మయోగ భక్తి అంటారు. దీన్ని 3వ మెట్టు. ఏమైందండి? 3వ ఇదేమిటిది? విశ్వరూప ఉపాసన అంటే ఇది 4వ మెట్టు. ఈ 4వ మెట్లో ఎవరైతే అనన్య యోగేన అంటే కేవలము ఆ విశ్వరూప ఈశ్వర తప్ప మీకు వేరే చింతన, వేరే స్మరణ లేదనమాట. అలాగే ఎవరైతే ధ్యానిస్తారో వాళ్ళకి ఇమ్మీడియట్లుగా నేను వాళ్ళని ఉద్ధరిస్తాను. తేషాం అహం సముద్ధర్త, వాళ్ళని ఉద్ధరిస్తాను. ఎలాగా? ఈ సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు, అలజడి, ఆందోళనలు, ఈ స్ట్రెస్ లో ఉన్నాం కదా మనము అజ్ఞానంతో. ఆ మృత్యు సంసారం అనే ఈ సంసార మృత్యు స్వరూపము, దాని నుండి నేను అతి త్వరలో, అచిరాత్ అంటే తత్కాల సమయంలో నేను వాళ్ళని సముద్ధర్త రక్షిస్తాను. దానికి మీకు ఎటువంటి సంశయం అక్కర్లేదు. అత ఊర్ధం నా సంశయ. ఎందుకు? మయ్య ఆవేశత చేతసాం మయ్యేవ మన ఆదత్స్వ. వీళ్ళంతా మనస్సు, బుద్ధి, తన యొక్క సర్వ వ్యక్తిత్వం అంతా నాకే అర్పించి నా యొక్క విశ్వరూపాన్ని ధ్యానిస్తున్నారు కాబట్టి వారికి నేను పూర్తిగా వారి యొక్క అంతఃకరణ శుద్ధి, ఏకాగ్రతతో ఇస్తూ ఆ మనస్సు యొక్క విశాలత కలిగిస్తాను. తద్వారా జ్ఞానయోగ భక్తికి వచ్చి వాళ్ళు మోక్షం పొందుతారని చెప్పేశారు. ఇప్పుడు 5వ మెట్టు, 4వ మెట్టు చెప్పారు. 4వ మెట్టు కూడా కష్టంగా ఉన్నది భగవాన్ అన్నామనుకోండి, డోంట్ వర్రీ, మీకు 3వ మెట్టు సిద్ధంగా ఉన్నది. 3వ స్టేషన్ ఏంటది? ఏకరూప ఈశ్వర ఉపాసన భక్తి. అత చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాస యోగేన తతః మామిచ్చాప్తుం ధనంజయ. అంటే 9వ శ్లోకం ఏం చెప్తున్నాడంటే, నువ్వు విశ్వరూప ఉపాసన భక్తి చేయలేకపోతే ఏకరూప ఇష్టదేవత ఈశ్వర ఏకరూప ఉపాసన భక్తి అభ్యాసం అంటారు దానికి. అంటే నిరంతరము ఒక ఇష్టదేవత లేదా ఏకరూప ఈశ్వర ఉపాసన ధ్యాన భక్తిని నువ్వు అభ్యాసం చెయ్యు అంటున్నా. ఏమవుతుంది? అలా చేస్తే మళ్ళీ నీలో ఒక ఏకాగ్రత కలిగి చిత్త విశాలత పొంది విశ్వరూప ఉపాసనలోకి ప్రవేశిస్తావు. తర్వాత జ్ఞానయోగ భక్తిలో ప్రవేశించి నన్నే పొందుతావు. నన్ను కోరుకునేవారు అభ్యాస యోగము అంటే ఏకరూప ఉపాసన భక్తి చెయ్యాలి అన్నారు. అది కూడా కొంచెం కష్టం ఉందండి, అది కూడా దృష్టి నిలబడట్లేదు, నా మనసు నిలబడట్లేదు అంటారు చాలా మంది. అర్జునుడికి అదే పరిస్థితి. అప్పుడేమంటున్నారు? అభ్యాసేప్య సమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి. అయితే ఆ విధంగా ఏకరూప భక్తి చేయడం కూడా నీకు కష్టం అనుకుంటే ఏం చేస్తావు? సకల కర్మలు బహిర్ముఖంగా నువ్వు కర్మలు చేస్తున్నావు కాబట్టి ఎటువంటి కోరికలు లేకుండా ఆ కర్మలతోనే నాకు పూజ అనే భావంతో చెయ్యి. అప్పుడేమవుతుంది? నీ కర్మలన్నీ నాకు సమర్పించావు కాబట్టి నీకు నేను ఎటువంటి ఫలితం ఇచ్చినా నా యొక్క ప్రసాదంగా భావించు. దీన్ని నిష్కామ కర్మయోగ భక్తి అంటారు. నిష్కామ కర్మయోగ భక్తిలో మీకు పూర్తిగా అంతఃకరణ శుద్ధి అవుతుంది. సో తర్వాత ఏకరూప ఉపాసన ధ్యానంకి వెళ్తారు, తర్వాత అనేక రూప ఈశ్వర ఉపాసన ధ్యానంకి వెళ్తారు, తర్వాత నిర్గుణ అంటే
జ్ఞానయోగ భక్తిలో ప్రవేశిస్తారు. శ్రవణ మనన నిధిధ్యాసనం. ఒకవేళ ఈ నిష్కామ కర్మయోగ భక్తి కూడా నీకు కష్టం అనుకుంటే ఏం చేయాలి? ఎవరిని విడిచిపెట్టని వీల్లేదు. ఈ జగత్తులో అందరికి కూడా ఆ మార్గంలో తీసుకుని వెళ్ళాలి. కాబట్టి జగద్గురువు కృష్ణం వందే జగద్గురువు. కాబట్టి అతయేతప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మ ఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ అన్నారు. అంటే ఏంటి ఇక్కడ? ఒకవేళ నిష్కామ కర్మయోగము నీవు చేయలేనట్లయితే ఓ పని చేయి. సకామంగా కూడా కర్మలు చేసి వచ్చిన ఫలితం, రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఈశ్వర ప్రసాదంగా నువ్వు సమర్పించు. సర్వకర్మ ఫలత్యాగం. మరేమవుతుంది? ఎలా చేయాలి? మనస్సు, ఇంద్రియములు, బుద్ధి అన్ని నీ యొక్క నియంత్రణలో ఉంచుకుంటూ నీ కర్తవ్యాలన్నీ నిర్వర్తించి వచ్చిన ఫలితాన్ని ఈశ్వర ప్రసాదంగా భావించు. ఆ విధంగా కూడా నువ్వు నన్నే మెల్లగా చేరుకుంటావు. స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, మెట్టు మెట్టి ఎక్కి. అయితే ఇక్కడ వరకు 5 రకాల భక్తి గురించి చెప్పేశారు. అయితే కొంత స్థుతి ఈ భక్తిలోకి రావాలి. కాబట్టి ఏం చెప్తున్నారు భగవాను అంటే, కేవలము ఈశ్వరుని గురించి జ్ఞానం లేకుండా కొంత ధ్యానం చేస్తారు. దానికంటే జ్ఞానం గొప్పది. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ అంటే జ్ఞానము లేని ధ్యానం కంటే జ్ఞానం గొప్పది. ఆ జ్ఞానం కంటే అంటే ఏంటి? ధ్యానము లేకుండా కేవలం జ్ఞానంతో ఉంటారు కొంతమంది. వాళ్ళు ఎటువంటి ధ్యానం చెయ్యరు. కాబట్టి వారికి ఆ వ్యక్తిత్వంలో అది జీర్ణం అవ్వదు. కాబట్టి ధ్యానము లేకుండా కేవల జ్ఞానం కంటే జ్ఞానముతో కూడిన ధ్యానం గొప్పది. చూసారు, ఇక్కడ కంపేర్ చేస్తున్నారు భగవాన్. అందువలన ఎటువంటి జ్ఞానము లేకుండా ధ్యానం చేస్తారు కొంతమంది అలా కూర్చొని. దానికంటే జ్ఞానం గొప్పది. ఈశ్వరుని యొక్క జ్ఞానం గొప్పది. ఈశ్వరుని జ్ఞానం తెలుసుకోవడమే కాదు, దానిలో స్థిరంగా ఉండాలి ధ్యానములో. అందువలన జ్ఞానముతో కూడిన ధ్యానము కేవల జ్ఞానం కంటే గొప్పది అన్న. ఈ 3 అయిపోయినాయి. తర్వాత ఏమంటున్నారు? అలాంటి ధ్యానం కంటే కర్మఫల త్యాగం ఇంకా గొప్పది అంటున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే కర్మ యొక్క ఫలాన్ని ఈశ్వర ప్రసాదంగా మనము భావిస్తామో ఆ క్షణంలో మీకు పరమశాంతి కలుగుతుంది అంటారు. అయితే వాస్తవానికి ఇక్కడ ఇచ్చినటువంటి క్రమము అంత కరెక్ట్గా లేదు. కానీ 100కి 99-95% సమస్త ప్రజలు, మానవులు ఈ కర్మలతో ఎక్కువ కోరికలతో ముడిపడి ఉంటారు. కాబట్టి వారిలో ఆ కర్మ ఫలాన్ని త్యాగం చేసి ఈశ్వర ప్రసాదంగా స్వీకరించడానికి, వారిలో త్యాగం అనే ఒక లక్షణాన్ని కల్పించడానికి మీరు ఉత్తములు. ఎందుకంటే మీరు త్యాగం చేసిన వెంటనే శాంతి పొందుతారు అని వాళ్ళకు ఒక రకమైనటువంటి గొప్పతనాన్ని తెలియడానికి ఈ శ్లోకాన్ని చెప్పారు. అందువలన ఈ శ్లోకములో ధ్యానాత్ కర్మఫల త్యాగ, త్యాగాత్ శాంతి అనంతరం అని చెప్పారు. అయితే ఇప్పటి వరకు మనము 5 రకాల భక్తి చూసాము. దాని గురించి పొగిడారు, స్తుతి చేశారు. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుందంటే ఈ భక్తి అయితే బాగుంది, మరి ఈ భక్తి 5 రకాల మెట్లు, 5 మెట్లు ఎక్కినటువంటి ఈ భక్తులు ఎలా ఉంటారు అంటే వారి యొక్క లక్షణాలు చెప్తున్నారు. ఇప్పుడు లక్షణాలు ఎందుకు చెప్తున్నారంటే ఆ లక్షణాలు మనం తెలుసుకుంటే మనలో అవి ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లేకుంటే అవి సాధించుకోవాలి. అది మన యొక్క ముఖ్య ప్రయోజనం. అది ఎక్కడి నుండి అంటే మీకు 13వ శ్లోకము నుండి 19వ శ్లోకం వరకు ఆ పరాభక్త లేదా జ్ఞాని భక్తుల యొక్క లక్షణాలు. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారః సమదుఃఖ సుఖః క్షమీ సంతుష్టః సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః
మయ్యర్పిత మనో బుద్ధి యో మద్భక్త సమే ప్రియ యస్మాన్నో ద్విజతే లోకః లోకానో ద్విజతే చ యః హర్షామర్షభయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః. ఈ విధంగా ఆ యొక్క పరాభక్తులు, జ్ఞానీ భక్తుల యొక్క లక్షణాలు చెప్తున్నారు. వారు సకల ప్రాణుల యందు నేనే ఆత్మరూపంగా భాషిస్తున్నాను, ప్రకాశిస్తున్నాను కాబట్టి సకల ప్రాణుల యందు ద్వేషం కలిగి ఉండరు. సర్వ ప్రాణుల యందు ప్రేమ కరుణతో ఉంటారు. మరి వ్యవహారంలో అది సాధ్యమా? సాధ్యమే. సామదాన భేద దండ అనే ఉపాయాలు వాడుతూ మనం వాళ్ళని సెటరైట్ చేస్తామే తప్ప మనలో ద్వేషము, కోపాగ్ని జ్వాలలతో రగిలిపోయి మనమేమీ చేయక్కర్లేదు. ఇది ఎలా సాధ్యం అంటే, ఒక తల్లి అత్యంత ప్రేమగా చూసుకుంటున్న తన పిల్లలని ఎలాగైతే దారిలో పెట్టేందుకు అనేక ప్రయత్నాలు చేసి చివరికి ఒక బెత్తం పట్టుకుని ఎలాగైతే దండిస్తుందో, దండించినప్పటికీ ఆ పిల్ల మీద ప్రేమ కోల్పోదు ఆ తల్లి. ఆ విధంగా ఈ సమాజంలో అనేక రకముల్లో భావాలతో, స్వభావాలతో ఉన్నటువంటి వ్యక్తులకి మనము సామము, దానము, భేదము దండనగా వాడాలి. భగవాను శ్రీరామచంద్రుడు చివరికి రావణుకు ఒక మాట అంటాడు శ్రీరామచంద్రుడు, ఇంకా ఆ రోజు చంపొచ్చు కానీ సరిలే, ఓకే, ఈ రాత్రి మరొక అవకాశం నీకు ఇస్తున్నాను, ఆలోచించుకో, పో, రేపు ఉదయం చూద్దామంట. కానీ ఆ రావణుడు ఆయన బుద్ధి అహంకారంతో నిండిపోయింది, అభిమానంతో, కాబట్టి ఆయన పరిస్థితి జరిగింది. అదేవిధంగా కృష్ణ పరమాత్మ 100 తప్పుల వరకు అవకాశం ఇచ్చారు శిశుపాలునికి. ఆ తర్వాత ఆయన అంతమొందించారు. అంతమొందించినప్పుడు కూడా కృష్ణ పరమాత్మ హృదయములో ద్వేషము లేదంట. అదేవిధంగా దుర్యోధనుడికి అనేక అవకాశాలు ఇచ్చారు, కానీ ఆయనవి నిరాకరించారు. కాబట్టి మహాభారత యుద్ధం జరిగింది. కాబట్టి మన ధర్మం ఏం చెప్తుంది? అహింస పరమో ధర్మ, ధర్మహింస తథైవచ. ఇప్పుడు జరుగుతున్నది కూడా ధర్మహింస. అక్కడ మనము అహింసే ఉన్నది. ఇప్పుడు కూడా భారతదేశ సరిహద్దుల్లో అహింసే జరుగుతుంది. ఏంటి, ఎలాంటి అహింస? ధర్మము కోసం హింస, కాబట్టి అది కూడా అహింస అనే చెప్పారు, ధర్మం అని చెప్పారనమాట మహాభారతంలో. ఈ విధంగా వాళ్ళు నిరంతరం కూడా ఎటువంటి అహంకార మమకారాలు లేకుండా సుఖ దుఃఖాల్లో కూడా సమత్వ బుద్ధితో ఉంటారు. తరువాత వాళ్ళు ఆత్మస్వరూపంగా ఉంటారు కాబట్టి ఈ సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు కలిగేటప్పుడు సహనముతో అలాగ భరించేస్తారనమాట. ఎందుకంటే అవి వచ్చేవి మనతో పాటు ఎల్లకాలం ఉండవు. ఈ రోజు జ్వరం వచ్చింది, హలో జ్వరం వచ్చారా, బాగున్నాం, థ్యాంక్ యూ అని మనం వాళ్ళని రిసీవ్ చేసుకొని అనుకున్నాం అనుకోండి, జ్వరం ఫీల్ అవుతుంది, సిగ్గుపడుతుంది. ఇదేంటి నన్ను వీళ్ళు ఎలాగంటున్నారు, నేనేదో వీళ్ళని చూసి భయపడి, నన్ను భయపడి ఎంతో ముద్దుగా ఓ 10 రోజుల పాటు అలా రెస్ట్ తీసుకుంటారు అనుకుంటే ఏమొచ్చారు, ఇంకా ఓకే ఎప్పుడు వెళ్తారు అడుగుతున్నారు అన్నారు అనుకోండి, ఆ జ్వరం సిగ్గుపడిపోయి మీ నుండి వెళ్ళిపోయి ఇంక వేరే వాళ్ళు వెతుక్కుంటారు. అదే విధంగా చుట్టాలు వచ్చారనుకోండి, మనం అలాగా వాళ్ళకి బాగా చూస్తుంటే వాళ్ళు ఎందుకు వెళ్తారు, మన ఇంట్లోనే ఉంటారు. 2 రోజులు బాగా చూస్తాం, 3వ రోజు నుంచి మనం మన పని మనం చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది, అరే ఇక మన డ్యూటీ మనం చూసుకోవాల్సిందే అని వెళ్ళిపోతారు. ఇవన్నీ కూడా ఈ యొక్క అనారోగ్య సమస్యలు కూడా అంతే. మన మనోధైర్యాన్ని కోల్పోకుండా క్షమి, సహించి, అలా సహన భావము, ఇతరులను కూడా మనము క్షమించి వదలాలి. చివరికి ద్రౌపది దుర్యోధను కూడా క్షమించింది. న్యాయం కోసం యుద్ధం జరిగింది, ప్రతీకారం కోసం యుద్ధం కాదు మహాభారతం. సో ఈ విధంగా సంతుష్ట సతతం యోగి, జ్ఞానయోగి ఎటువంటి కారణం లేకుండా ఆనందంగా ఉంటారు. ఎందుకు? మనసు బుద్ధి ఈశ్వరుని యందే లయం చేసి ఉన్నారు కాబట్టి నిరంతరం కూడా ఆనందముగా, ఆత్మరతి, ఆత్మక్రీడ, ఆత్మయందే ఆత్మతుష్ట, స్థిత ప్రజ్ఞులు అనమాట. మయ్యర్పిత మనోబుద్ధి స్థిత ప్రజ్ఞులు, దృఢ నిశ్చయ అంటే స్థిత ప్రజ్ఞత. అదేవిధంగా వారి మాటల వలన గాని, వారి చేతల వలన గాని, వారి యొక్క ఆలోచనలతో లోకములో ఎవ్వరికి ఉద్వేగము, ఇబ్బంది కలిగించరు.
లోకము నుండి వారు ఉద్వేగము చెందరు. ఈ విధంగా ఉన్నవారు అంటే మిమ్మల్ని కర్మల ద్వారా బంధించే కర్మలను ప్రారంభించరన్నమాట వాళ్ళు. అలాంటి వాళ్ళు నాకు ప్రియమైన భక్తులు అంటున్నారు. యోన వృష్యతి నద్వేష్టి నా శోచతి నాకాంక్షతి. అంటే వాళ్ళకి ఏదైనా సరే ఒక మంచి, ఒక శుభం, ఒక సుఖం, సంతోషం కలిగినప్పుడు ఎగిరి గంతులు ఎయ్యరు. ఏదైనా సరే అనుకోకుండా ప్రతికూలమైన అంశాలు జరిగినప్పుడు కృంగిపోరు. రెండింటికి తట్టుకునే విధంగా ఉంటారు. వాళ్ళకి షాక్ అబ్జార్బర్స్ ఎలాగైతే కారుకుంటాయో అలాంటి ఉంటది ఈ జ్ఞానయోగం అనే కవచం. కాబట్టి వాళ్ళు రెండింటికి తట్టుకోగలరు. కాబట్టి వాళ్ళు హర్ష, అమర్ష, భయము, ఉద్వేగము నుండి పూర్తిగా విముక్తి పొందుతారు. అలాంటి జ్ఞాని భక్తులంటే నాకు అత్యంత ప్రియం. అనపేక్ష శుతిర్దక్ష, వాళ్ళు సమర్థవంతులు అనమాట. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కోగలగ తెలివిగా. ఆ యొక్క వివేక జ్ఞానము. అందుకే మనకున్న సంపదలన్నింటికి వివేక జ్ఞానం గొప్ప సంపద. అందుకే శంకరాచార్య వివేక చూడామణి అని పేరు పెట్టారు. గొప్ప సంపద అనమాట అది. ఈ విధంగా శత్రువుల యందు మిత్రుల యందు కూడా సమత్వ భావంతో, మానము అవమానముల యందు కూడా, ద్వంద్వాల యందు కూడా, మనం అందరితో సంగముతో ఉన్నా, ఏకాంతములు ఉన్నా ఒకే భావంతో ఉంటారు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన అంటారన్నమాట. అందువలన వారికి ఎటువంటి భయం ఉండదు అనమాట. ఎందుకు? ఆ యొక్క తత్వం తెలుసుకున్నారు కాబట్టి, వైరాగ్యమే అభయం అని తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళు నిరంతరం ఆనందంగా ఉంటారు. వారికి పొగిడినా, నిందించిన, స్తుతించిన, నిందించిన ఒక్కటే ఆనందంగా ఉంటారు. వారు ఎటువంటి పర్మనెంట్ శాశ్వతమైనటువంటి గృహాలు, బంగళాల కోసము తప్పించరు, వెంటపడరు, వెంపర్లాడరు. ఉన్నదాంతో ఆనందంగా ఉండి ఏది జరిగినా మన మంచికి, ఏది వచ్చినా ఈశ్వర ప్రసాదము, ఏమి చేసినా ఈశ్వర పూజ, ఈ భావనతో ఉన్నటువంటి జ్ఞానీ భక్తులు అంటే నాకు అత్యంత ప్రియము అని చెప్పారు. అయితే ఇవన్నీ చెప్పిన తర్వాత మనకేమనిపిస్తుంది? ఇవన్నీ చేయాలంటే నాకు కూడా కావాలి కదా, నేను కూడా ఈశ్వరునికి, భక్తునికి ప్రియంగా ఉండాలి. కాబట్టి మీరేం భయపడక్కర్లేదు. ఎందుకు? ఇది వేదము ద్వారా ఈశ్వర వాక్కు నుండి వచ్చినటువంటి భక్తి ఏదైతే చెప్పామో ఈ విధంగా మీరు కూడా ప్రయత్నం చేస్తే ఏమవుతుంది? అత్యంత శ్రద్ధతో ఆ నిర్గుణ ఈశ్వర పరమాత్మ నా ఆత్మ ఎరుకుగా ఉన్నాడు అని ఆత్మధ్యానం ఎవరైతే చేస్తారో వాళ్ళు అతీవ మే ప్రియము, వాళ్ళు సర్వశ్రేష్ఠులైన ఉత్తమ భక్తులు నాకు అని చెప్పి, ఏతు ధర్మ్యామృతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తేతీవ మే ప్రియా అని చెప్పారు. సో అందువలన ఈ ధర్మ్యామృతమిదం, ధర్మ్యం అంటే వేదము నుండి వచ్చినటువంటి ఈ యొక్క భక్తి తత్వ జ్ఞానం, ఈశ్వర స్వరూప జ్ఞానము. ఇదం యథోక్తం, ఏ విధంగా భగవాన్ చెప్పారు అదే ప్రకారంగా శ్రద్ధదాన మత్పరమః, పరమ లక్ష్యంగా భావించి శ్రద్ధతో పర్యుపాసిత ఎవరైతే ధ్యానిస్తారో అలాంటి భక్తులు, భక్తాహ, వాళ్ళు అతీవ అత్యంత ఉత్తమమైనటువంటి ప్రియం కలిగిన వారు నాకు అని చెప్తూ ఈ అధ్యాయాన్ని ఇక్కడితో సమాప్తమైంది. కాబట్టి ఈ భక్తి యోగముతో మీకు అసలైనటువంటి ఈశ్వర స్వరూపము, అసలైనటువంటి భక్తి మనకి స్పష్టమవుతుంది. కాబట్టి హరి ఓం తత్సత్, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.